హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్ రోజు టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి అండ్ ఆల్ట్కాయిన్ గురించి ఏంటంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీస్తాను. నిన్నటి వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను, ఆ డామినెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఆల్ట్కాయిన్ అనేది క్రాష్ అవుతున్నాయని చెప్పి నేనైతే ఆల్రెడీ చెప్పాను. మనం సేమ్ నిన్న ఏ విధంగా చెప్పామో మార్కెట్ కూడా అదే విధంగా రియాక్ట్ అయింది అండ్ ఇంకా కూడా స్టిల్ ఏంటంటే బీరిష్ డైవర్ట్ జోన్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి టైంలో మనం ఏమేం చేయాలి వాటి గురించి అయితే మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఒకటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఒకటే కాయిన్ డౌన్ అయితే ఏంటంటే మనం స్కామ్ అయినట్టు. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓవరాల్గా అన్ని కాయిన్స్ డౌన్ అవుతున్నాయంటే మార్కెట్ ఏంటంటే బీరిష్లో ఉంది, అదైతే మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే కంప్లీట్లీ మీకు చార్ట్ అయితే చూపిస్తున్నాను. అన్ని కాయిన్స్ కూడా ఏంటంటే డౌన్ అవుతున్నాయి. ఒక కాయిన్ డౌన్ అయితే నేను చెప్పాను అది మనకి డేంజర్, పర్టికులర్గా ఆ టోకెన్ ఏదైతే ఉందో అది స్కామ్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఓవరాల్గా అన్ని కాయిన్స్ డౌన్ అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మార్కెట్లో ఫండింగ్స్ ఇంకా రాలేదు. ఆల్ట్ కాయిన్స్లో ఏంటంటే ఇంకా కూడా డేంజర్ అయితే ఉంది. ఎందుకంటే ప్రజెంట్ చూసుకున్నట్లయితే డామినెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. డామినెన్స్ ఆపాలి. డామినెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్నంతసేపు మనకి ఆల్ట్ సీజన్ ఎట్టి పరిస్థితుల్లో స్టార్ట్ కాదు. మనకి మీ అందరికీ తెలుసు ఆల్రెడీ క్లోజ్గా అయితే ఉన్నాం ఆల్ట్ సీజన్కి. బట్ ఇంకా కూడా క్రాష్ అనేవి ఉంటున్నాయంటే మనకి జస్ట్ అక్కడ 4 to 3% మూవ్కే ఇక్కడ మనకి ఆల్ట్ కాయిన్స్లో పెద్ద క్రాష్ అనేది ఉంటున్నాయి. ఎందుకంటే డామినెన్స్ అనేది క్లోజ్గా అయితే ఉన్నది. ఆ టైంలో ఏంటంటే కొద్దిగా లివరేజ్ అనేది ఎక్కువ ఉండడం వల్ల మనకి ఆల్ట్ కాయిన్స్ అనేది డౌన్ అవుతున్నాయి. ఎవరైతే స్టార్టింగ్లో మనకి ఒక 1 month బ్యాక్ ఏంటంటే ఆల్ట్ కాయిన్స్ అనేది ఒక మంచి బాటంలో దొరికాయి కదా, అక్కడ ట్రేడింగ్ అయితే చేశారు వాళ్ళు. అక్కడ చూసుకున్నట్లయితే 10x, ఒక 5x తోటి అండ్ కొంతమంది 2x తోటి అండ్ చాలామంది ఏంటంటే లివరేజ్ యూజ్ చేసి ట్రేడ్ చేశారు కదా, వాళ్ళ మనీ లిక్విడ్ చేయడానికి పర్పస్కి ఇంకొకసారి కూడా ట్రాప్ అయితే జరుగుతుంది. మల్టిపుల్ టైమ్స్లో ఏంటంటే ట్రాప్స్ అనేది క్రియేట్ అవుతున్నాయి. 100% ఏంటంటే లిక్విడ్ తీసుకున్న తర్వాత ఇంకా మార్కెట్లో ఫండ్స్ అయిపోయాయి అనుకున్న టైంలోనే ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే చూసుకున్నట్లయితే డామినెన్స్ చూసుకున్నట్లయితే ఇంకా కూడా ఇంక్రీజ్ అవ్వాలి, అంటే ఇంకా కూడా క్రాష్ అనేది కంటిన్యూ అవుతున్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జస్ట్ కూల్ డౌన్ అయింది ప్రస్తుతానికి అండ్ 100% ఏంటంటే ఇంకా కూల్ డౌన్ అయిందంటే లేదు. ఇది మనకి రెడ్ లైన్ దగ్గరికి రావాలి. రెడ్ లైన్ చూసుకున్నట్లయితే నియర్లీ చూసుకున్నట్లయితే రెడ్ లైన్ కాకుండా కనీసం వైట్ లైన్ దగ్గరకన్నా రావాలి. వైట్ లైన్ దగ్గరికి వెళ్ళాలంటే 57.29% అండ్ నెక్స్ట్ ఏంటంటే రెడ్ లైన్ దగ్గర రావాలంటే 57.66% దాకా అయితే ఉంది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జస్ట్ నిన్న ఒక విక్ వచ్చింది. ఎంత విక్కు? 0.70% విక్. 0.70% విక్ వచ్చినందుకు ఆల్ట్ కాయిన్స్లో ఎంత పర్సెంట్ మైనస్ ఉంది? 10%, 30% ఏంటంటే కొన్ని కాయిన్స్లో మైనస్ ఉన్నాయి. కొన్ని కాయిన్స్లో ఏంటంటే 30% ఏవైతే ఉన్నాయంటే ఎక్కువ శాతం ఇంక్రీజ్ అయినాయి. ఎక్కువ శాతం ఇంక్రీజ్ అయిన కాయిన్స్ కొద్దిగా ఎక్కువ డౌన్ అయ్యాయి. తక్కువ ఇంక్రీజ్ అయిన కాయిన్స్ ఏంటంటే కొద్దిగా తక్కువ డౌన్ అయ్యాయి. స్టార్ట్ అయితే క్లియర్గా అయితే ఉంది. ఎక్కువ ఆల్రెడీ ఫాస్ట్గా ఇంక్రీజ్ అయిన కాయిన్స్లో కొద్దిగా డేంజర్ అయితే కనబడుతున్నాయి నాకు ప్రజెంట్. వాటికి సంబంధించిన కాయిన్స్లో కొద్దిగా డేంజర్ అయితే ఉంది. ఓకేనా, అవి అయితే జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే షార్ప్గా డౌన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే డామినెన్స్ ఫాస్ట్గా రియాక్షన్ ఇచ్చిందంటే అవి కూడా ఫాస్ట్గా ఏంటంటే లిక్విడ్ హంట్ అయితే జరుగుద్ది. చూసుకొని లివరేజ్ అనేది జాగ్రత్త పెట్టుకోండి. లివరేజ్ అనేది దగ్గరగా ఉంటే ఎగ్జిట్ అవ్వడం బెస్ట్, లేకుంటే మాత్రం మీరైతే లాస్ అవుతారు. 10x అండ్ 20x లివరేజ్లు ఉంటే 100% క్లోజ్ చేసేయండి. ఏదైనా షార్ట్ పొజిషన్ ఉంటే అవి హోల్డ్ చేయండి. నేనైతే షార్ట్ పొజిషన్లో అయితే కొన్ని తీసుకున్నాను. షీబాలో కొన్ని కాయిన్స్లో అయితే ఉన్నాయి, అవి స్టిల్ అలానే హోల్డ్ చేస్తున్నాను. ఎందుకంటే షీబాయిను నేను ఆల్రెడీ చెప్పాను, సేల్ సిగ్నల్ ఫ్లాష్ అయింది. నేను ఫ్లాష్ అయినప్పుడు చెప్పాను అండ్ డిప్ కూడా చెప్పాను. మీకు డిప్లో కూడా బయింగ్ సిగ్నల్ ఇచ్చాను అండ్ దాంతోపాటు ఏంటంటే మీకు సేల్ సిగ్నల్ ఫ్లాష్ అయినప్పుడు చెప్పాను. నేను సేల్ సిగ్నల్ ఫ్లాష్ అయినప్పుడు షార్ట్ టర్మ్కి ఏంటంటే సేల్ చేశాను అండ్ షార్ట్ ట్రేడ్ అయితే చేశాను. అలా కొన్ని కాయిన్స్ ఏంటంటే సేల్ సిగ్నల్ ఫ్లాష్ అవ్వడంతో నేను ఏంటంటే కొద్దిగా ప్రాఫిట్ కోసం ఏంటంటే ఫ్యూచర్లో ట్రేడ్ చేశాను. బట్ 100% ఏంటంటే అవి కూడా రిస్కే. ఎందుకంటే కొద్దిగా మార్కెట్ అనేది మనకి ఏంటంటే బయర్స్ని ఇటు సేలర్స్ని ఇద్దరిని ట్రాప్ చేస్తూ మనకి మార్కెట్ అనేది సైడ్ వేస్లో వెళ్తుంది. కాబట్టి దాని పరంగా ఏంటంటే రిస్క్ రేషియో మేనేజ్ చేసుకొని అయితే ట్రేడ్ చేయాలి. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ రెడ్ లైన్ ఏదైతే ఉందో అది 0.5 లెవెల్, అందుకోసం అనేది మార్కెట్ అనేది కొద్దిగా ఏంటంటే కూల్ డౌన్ అయింది. బట్ ఇప్పుడు ఇంకొకసారి ఇక్కడ నుంచి వచ్చిందంటే మాత్రం ఈసారి ఆగదు, ఇంకా వెళ్ళిపోద్ది. మనకు 100% ఏంటంటే క్రాష్ అనేది ఉంటాయి. అందుకోసం అనేది క్రాషెస్ అయ్యేదాకా ఎలాంటి డీసీ అయితే చేయకండి. ఈ లెవెల్ దాకా వచ్చేదాకా ఎలాంటి కాయిన్స్ని అయితే బై చేయకండి. ఒకవేళ బై చేయాలనుకుంటే నేను పర్టికులర్గా నేను ఇచ్చిన కాయిన్స్ గ్రూప్లో ఇస్తాను కదా, అవిటినే మీరు ఏంటంటే బై చేస్తూ వెళ్ళండి. మిగిలిన కాయిన్స్ 50% ఏంటంటే బై చేయకండి. ఎందుకంటే మార్కెట్ అనేది ఇంకా కూడా 100% బీరిష్లో ఉంది. ఇంకా మార్కెట్ మైనస్లో కూడా వెళ్ళే ఛాన్స్ అవుతుంది. అన్ని కాయిన్స్ ఏంటంటే ప్లస్లో ఉన్నాయి ప్రజెంట్ అండ్ ఆల్ టైమ్ లో కన్నా కూడా ఇంకా లో వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఏంటంటే అదైతే గుర్తుపెట్టుకోండి, మైండ్లో ఉంచుకోండి. అడ్మిన్స్ కూడా ఏదైతే టోకెన్స్ ఉన్నారో ఆ టోకెన్స్ కనబెట్టిన వాళ్ళు కూడా లిక్విడ్ అవుతున్నారు. అంటే మార్కెట్ ఏంటంటే అంతలా భయపెడుతుంది. కాబట్టి నేను క్లియర్గా చెప్తున్నాను, మీ మనీ అనేది సేవ్ పెట్టుకోండి. మళ్ళీ ఏంటంటే బుల్ రన్లో మీకు ప్రాఫిట్ అనేది రాదు. ఇప్పుడు మీ మనీ సేవ్ ఉంచుకుంటేనే నేను బుల్ రన్లో మీకు ఎలాంటి ప్రాఫిట్ అనేది తెప్పగలుగుతాను. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మార్కెట్ ఇప్పుడు ఎంత డౌన్ చేసినప్పటికీ మనకు జస్ట్ ఒక 1 month చాలు మన ప్రాఫిట్ అనేది 100% వస్తుంది. అది మైండ్లో పెట్టుకోండి. ఒక్క రెడ్ క్యాండిల్ మనకి చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం చూసుకుంటే షిబాయిని చూసుకుంటే 365 days ఏంటంటే డౌన్ ట్రెండ్లో మనకి ట్రేడ్ అయింది. బట్ ఒక 15 daysలోనే మనకి ఏంటంటే 400% రిటర్న్ ఇచ్చింది.
ఇట్లా మనకి ఏంటంటే కొన్ని కాయిన్స్లో ఆల్ట్ కాయిన్స్లో ఏంటంటే 100% రిటర్న్ ఇస్తాయి. బట్ ఏంటంటే ఈ డౌన్ అయితే కంప్లీట్ కావాలి. ఈ డౌన్ అయ్యేంత వరకు మాత్రం ఎందుకు ఇంత డౌన్ అవుతుందంటే ఓన్లీ లివరేజ్ పర్పస్కి. ఏదైతే లివరేజ్ ఉందో ఈ లివరేజ్ని హంట్ చేయడానికి మాత్రమే డౌన్ అవుతున్నాయి. లివరేజ్ తీసేంత వరకు మార్కెట్ ఏంటంటే కూల్ డౌన్ కాదనిపిస్తుంది ప్రస్తుతానికి. 100% ఏంటంటే లివరేజ్ తీసుకున్న తర్వాత నేను అప్డేట్ ఇస్తాను. అప్పటిదాకా మాత్రం మీరు వెయిట్ చేయండి. లేకపోతే మాత్రం ఫండ్స్ అనేది టోటల్ ఏంటంటే లాస్ అవుతారు. లివరేజ్ ఉన్న వాళ్ళైతే మీ మనీ ఏంటంటే పోయినట్టే. ఇంకా చూసుకోండి. ఇంకా దాన్ని బట్టి క్లోజ్ చేయాలనుకుంటే దగ్గరలో ఉన్న వాళ్ళు క్లోజ్ చేయండి. వాటిలో మళ్ళీ ఏంటంటే క్లోజ్ చేసిన తర్వాత 100% ఎంట్రీ కాకండి. కొద్దిగా వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత స్ట్రాటజీ యూజ్ చేసుకుని అయితే ప్రాఫిట్ అయితే తీసుకోండి. అయితే ఇప్పటిదాకా చెప్పింది ఏంటంటే నేను నార్మల్ డంప్ మాత్రమే. ఇంకొక మెగా డంప్ వచ్చిందంటే మాత్రం ఎప్పుడు ఆల్ట్ కాయిన్స్ మైనస్లోకి వెళ్తే ఎప్పుడు ప్లస్లో ఉంటే చెప్తాను. నార్మల్ క్రాష్ చూసుకున్నట్టయితే హిస్టరీ ప్రకారం ఏంటంటే 57% మనకి లాస్ట్. ఒకవేళ మెగా డంప్ లాగా జరిగిందంటే మాత్రం ఈ రెడ్ లైన్ ఉందో ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. ఇక్కడ దాకా వచ్చిందంటేనే ఆల్ట్ కాయిన్స్ ఏంటంటే -30లో ఉంటాయి. ఈ రెడ్ లైన్ దగ్గరకు వచ్చిందంటే ఈ రెడ్ లైన్ బ్రేక్ అయిందంటే -60కి వెళ్ళిపోతాయి డైరెక్ట్. ఈ గ్రీన్ లైన్ దగ్గరకు వస్తే డైరెక్ట్ స్టాప్ ఎక్కడ లేదు. డైరెక్ట్ మనకి 60 నుంచి 61% దాకా వెళ్తాయి. అంటే ఒకవేళ అక్కడ దాకా ఒక విక్ వచ్చిందంటే మాత్రం చాలా డేంజర్ అయితే ఉంటుంది. అన్ని కాయిన్స్లో ఏంటంటే ఒక ఘోరమైన క్రాష్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందుకోసం అనేది డీసీఏ ఏంటంటే చేయాల్సిన కాయిన్స్లో చేయండి. నేను చెప్తాను ఎలాంటి కాయిన్స్లో డీసీఏ చేయాలండి. అలా ఇవే డీసీఏ చేయండి. ఒకవేళ డౌన్ అయినప్పటికీ మీకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాటిలో వాల్యూమ్ అనేది ఉంటుంది. వాల్యూమ్ ఉంటే మీకు సేఫ్ అయితే ఉంటారు. వాల్యూమ్ లేకుంటే మాత్రం మీకు మళ్ళీ ఏంటంటే బుల్ రన్లో ఇంక్రీజ్ కావు. మళ్ళీ అవి చూసుకోవాల్సి వస్తుంది. చూసుకొని ఏంటంటే నేను సిగ్నల్స్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఏంటంటే మీరు మాత్రం ఈ టైంలో ఏంటంటే ఆల్ట్ కాయిన్స్లో ఏంటంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా ట్రేడ్ చేయాలనుకుంటే BTC ఈథీరియంలో ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఒకవేళ ఆల్ట్ కాయిన్స్ డౌన్ కావద్దు అనుకుంటే మనకి ఒక పాసిబుల్ ఉంది. అదేంటంటే BTC అనేది స్టేబుల్గా ఉండాలి. BTC అనేది 80% స్టేబుల్గా ఉండేటట్టు నాకైతే కనబడట్లేదు. ఎందుకంటే 100% ఏంటంటే ఇక్కడ దాకా రావాల్సిందే. ఇక్కడ దాకా రావాలంటే మార్కెట్లో చాలా క్రాష్ అయితే ఉంటుంది. అంటే నేను చెప్పాను కదా 30% ఖచ్చితంగా వెళ్ళేటట్టే ఉంది. 100% 30% క్రాషెస్ అనేవి కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను పర్టికులర్గా టోకెన్స్లో 10x అయ్యే కాయిన్స్, 5x అయ్యే కాయిన్స్ అండ్ సేఫ్ ఉన్న కాయిన్స్ అట్లా మీకు ఏంటంటే డివైడ్ చేసి నేను పెడతాను. మీకు 1 or 2 monthsలో మీకు ఏంటంటే 100% వచ్చే కాయిన్స్ అనేది నేను చెప్తాను. ఈ 1 or 2 months గ్రూప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 100% ఏంటంటే బుల్ మార్కెట్లో ఖచ్చితంగా ప్రాఫిట్ చెప్పే కాయిన్స్ అయితే నేను పెడతాను. మీరు ఇప్పటికీ ఏంటంటే చాలా లాస్లో ఉన్నారో నాకు కూడా తెలుసు. బట్ హోల్డ్ చేయండి. స్పాట్లో ఉంటే మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. స్పాట్లో ఉన్న వాళ్ళకి 0 రిస్క్. ఎవరైతే ఫ్యూచర్లో ఉన్నారో వాళ్ళకే రిస్క్. నేను మళ్ళీ చెప్తున్నాను, స్పాట్ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. మీ మైనస్లో ఉన్నట్టు అనిపిస్తుంది. జస్ట్ ఒక 1 month మీరు 2 months ఏంటంటే ఫోన్ చూడకుండా పక్కకు పెట్టుకున్నారంటే మీరు ప్లస్లోకి వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా. ఎవరైతే ఫ్యూచర్లో ఉన్న వాళ్ళు 100% చెక్ చేస్తూ ఉండాలి. మీకు లాస్ దగ్గరకు వస్తుందంటే క్లోజ్ చేయండి. ట్రేడ్ని అవాయిడ్ చేయకండి. ఎందుకంటే మార్కెట్ అనేది షార్ప్గా డౌన్ అవుతాయి. ఇవి నేను చెప్పాలనుకున్నది క్లియర్గా అయితే చెప్పాను. అండ్ ఇంకెవరైనా గ్రూప్లో జాయిన్ కావాలంటే ఖచ్చితంగా జాయిన్ కావాలంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా. ఇంకా ఈ 1 or 2 monthsలో మీకు ఏంటంటే మెయిన్ కాయిన్స్ అనేది నేను చెప్తాను. 100% ఏంటంటే మీకు బుల్ రన్లో కనీసం ఒక 5x నుంచి 10x వచ్చేటట్టే మీకు స్టార్ట్ అయితే ఉంటుంది. ఓకే గైస్, గ్రూప్లో ఏ విధంగా జాయిన్ కావాలంటే ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో కింద కామెంట్లోకి వెళ్ళండి. కామెంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే నెంబర్ ఉందో మీరు ఆ నెంబర్కి ఒక 1000 రూపీస్ గూగుల్ పే ఆర్ ఫోన్పే చేసి ఏదైతే టెలిగ్రామ్ లింక్ ఉందో ఈ లింక్ క్లిక్ చేసి నాకైతే మెసేజ్ చేయండి. నేను గ్రూప్లో అయితే యాడ్ చేస్తాను. ఫాస్ట్గా అయితే జాయిన్ కాండి. ఎందుకంటే మీకు ఆపర్చునిటీ అయితే మళ్ళీ అయితే దొరికాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.